వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మత్స్యకారులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండల కేంద్రంలోని సౌటా చెరువును మత్స్యకారులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జె రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సౌటా చెరువులో దాదాపు 6 లక్షల వరకు నష్టం జరిగిందని వారు తెలిపారు. అదేవిధంగా సౌటా చెరువులో దాదాపు వేలలో చేపలు చనిపోవడం జరిగింది. భారీ వర్షాలు కురవడంతో అతి పెద్దగా అలుగులో నుంచి చేపలు అధిక సంఖ్యలో దిగువకు జారాయి. ప్రభుత్వం మాకు వెంటనే ముదిరాజులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు తెలిపారు. ముదిరాజులకి జి లక్ష్మయ్య, వాకిటి వెంకటేష్, వాకిటి మన్యం శ్రీనివాసులు, ముదిరాజ్ సంఘం తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామం, మండలం మూసాపేటే. ఈ సౌట చెరువు దీని పేరు. చేపలు మొత్తం జాలి కడితే మొత్తం దిగిపోయినాయి. ఎండాకాలంలో పడదామంటే మొత్తం కంపలో ఉండి వెళ్ళలే, అవి నీళ్ళు పోలే, ఎండలేదు. ఇప్పుడు నీళ్ళు ఏకదం 3-4 రోజులు వాన పడి చేపలు మొత్తం సల్లసారి దిగిపోయినాయి. వాక్కు తూర్పాలు ఇతరులుగా తూర్పాలు దిగిపోయి చేపలు దగ్గర 3-4 టన్నులు 5 టన్నులు మొత్తం దిగిపోయినాయి. లాసు. ఇది సంవత్సరానికి 9 లక్షలు కట్టుకున్నాయి చెరువు. 9 లక్షలు కట్టుకుంటే కూడా మాకు లాసే ఉంది. మొత్తం దిగిపోయి ఈసారి ఏమొస్తుందో నష్టపరిహారం గవర్నమెంట్ మాకు ఇప్పటివరకు ఏం అమ్మలే. ఇంతవరకు ఈ రోజే వాగు వచ్చి మొత్తం అవతలాలకు వీక్కపోయింది. జాలి వీక్కపోయి చేపలన్నీ అక్కడ వెళ్ళిపోయినాయి అవతలకి సముద్రానికి. ఇప్పుడు ఏమైనా పడతాం చూస్తేనంటే మొత్తం జాలీల పొడి కంపల పొడి పోతున్నాయి చేపలు. పట్టడానికి అవకాశం లేదు. ఏకదం 3-4 రోజులు వాన నీళ్ళు వచ్చి మొత్తం చేపలన్నీ దిగిపోయినాయి. దగ్గర 6 లక్షలు మొత్తం లాసే మాకు ఈ సంవత్సరం. 6 లక్షలు మొత్తం లాస్ మాకు. మొత్తం మాల అంతా దిగిపోయింది. సలసారికి వెళ్ళిపోయింది. వాగుపోటు ఎక్కిపోయింది. సార్ ఇప్పుడు పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు ఈసారి చేపలన్నీ చచ్చిపోయి మొత్తం ఇదంతా సార్ ఇదంతా మొత్తం తెల్లగా అయి మొత్తం మురికి లేచింది సార్. ఇప్పుడు కూడా మాకు లాసే. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున లాస్ ఈ సంవత్సరం కూడా. మాకేమైనా గవర్నమెంట్ సాయం చేస్తే మంచిగా కూడా నష్టపరిహారం. పేరు రమేష్, ముద్రాజ్ సంఘానికి ప్రెసిడెంట్, చేపల సంఘానికి. మూడూళ్ళు, సంకల్మర్ది, నిజాల్పూర్, ముసాపేట. గత చెల్లరు మేము అంత సడన్గా వర్షం పడి బీభత్సంగా వర్షం పడి ఈ కాలువలు వాగులు రావడం వల్ల మేము మధ్యకాలం నష్టపోయినాం చాలా. గత సంవత్సరం కూడా చేప పట్టలేదు. ఈసారైనా పడదాం అనుకుంటే వాటర్ ఎగ్దం వచ్చడం వలన మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. లాస్ కూడా పెద్ద మొత్తంలో అయింది మాకు. మత్స్యకారులు అంతా చాలా ఇబ్బందిలో ఉన్నారు. చేపలు కూడా చాలా చనిపోతున్నాయి. అందువలన ప్రభుత్వం ద్వారా మాకు ఏమైనా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది అని కోరుచున్నాం. ఇప్పటి వరకు 5-6 లక్షలు నష్టం అవుతుంది. ప్రాబ్లం అంటే ఇదే, ఎక్కువ వాటర్ ఎక్కువ కిందికి దిగిపోవడం వల్ల మురికి రావడం, వాటరు ప్రాబ్లం వలన.